హలో అండి, అందరికీ నమస్కారం. కచ్చిపి టాక్స్ ఛానల్కి స్వాగతం. మనం ఎద్దనపూడి సులోచన రాణి గారు రాసిన మీనా నవలని చెప్పుకుంటున్నాం. ఇంతకు ముందు భాగంలో మీనా హైదరాబాద్ వచ్చేసింది. మీనా రాజేశ్వరి ఇద్దరు ఉత్తరాలు రాసుకోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కథ ఏమైందో మనం ఈరోజు భాగంలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా నవలని మొదలు పెట్టేద్దాం. రాజేశ్వరికి ఆలస్యం చేయకుండా వెంటనే ఉత్తరం రాసేశాను. అందులో సారాంశం ఇది: మీ అన్నయ్య ఓడిపోయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకో విషయంలో కూడా మనం మీ అన్నయ్యని ఓడించాలి. అది నీ పెళ్లి విషయం. రాజు, నువ్వు నా చాదస్తం అనుకో, ఇంకేదైనా అనుకో, నీకు మంచి భర్త లభిస్తాడని, అంతకంటే మంచి జీవితం దొరుకుతుందని, ఆ సిరి నీ కళ్ళల్లో ఉందని నాకు మాటి మాటికి అనిపిస్తోంది. నా మాట మీద నువ్వు విశ్వాసం ఉంచి ఆ పెళ్లి చేసుకోనని మీ అన్నయ్యతో చెప్పు. అవసరమైతే ఎదురు తిరుగు. ఈ పెళ్లి కాకపోవటం వల్ల నీ ద్వారా మీ కుటుంబానికి చాలా సాయం చేసిన దానివే అవుతావు. మీ అన్నయ్యకి మెడలో గుదిబండగా ఉన్నానేమో అనే అనుమానం వదిలే. నీ ద్వారా ఆ కుటుంబానికి కాస్తో కూస్తో ఉపయోగం జరగాలని నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటే తక్షణం ఈ పెళ్లిని గురించిన ఆలోచన ఆపుచేస్తావు. నువ్వు ఎలాంటి మనుషులతో బతుకు ముడిపెట్టుకోబోతున్నావో సరిగ్గా ఆలోచించటం లేదు. వాళ్ళు జలగల్లా నిన్ను మీ అన్నయ్యని పీల్చేస్తారు. అది నువ్వు ఊహించటం లేదు. నా ఉత్తరానికి రాజు బేలగా దీనంగా జవాబు రాసింది. వదిన, నీ ఉత్తరం నాలో ఎన్నెన్ని ఆలోచనలు రేకెత్తిస్తుందో తెలుసా? మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవటానికి నేనే భయపడుతున్నాను. నువ్వు రాసినవన్నీ శ్రద్ధగా చదివాను. నాకేంటో చాలా అయోమయంగా, దారి తప్పినట్టుగా, ఎటువైపు వెళ్లాలో తెలియనట్టుగా అనిపిస్తోంది. నా వల్ల మా కుటుంబానికి, ముఖ్యంగా అన్నయ్యకి ఉపకారం జరిగే పక్షంలో నేను నిప్పుల్లో దూకమన్నా దూకేందుకు సిద్ధంగా ఉన్నాను. మా అన్నయ్యకి నేను గుదిబండలా ఉన్నానని ఎవరన్నారు నీతో? ఆ ఒక్క విషయంలో మాత్రం నువ్వు చాలా పొరబడ్డావు. అన్నయ్యకి గుదిబండలా తయారైంది ఆ పొలం. ఆ పొలం కోసమే అన్నయ్య సుందరిని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నాడు. అన్నయ్య ఆ సుందరి లాంటి వ్యక్తికి భర్త అయ్యే కంటే అసలు పెళ్లి కాకుండా ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉండటం నాకు ఇష్టం. కానీ నేనేం చేయలేను. ప్రపంచంలో నాలా పనికిరాని వాళ్ళు ఎంతోమంది. ఇలాంటి వాళ్ల మూలంగానే అసలు ఇన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయేమో. నాకేం తోచటం లేదు. నిజంగా చెబుతున్నాను, మనసంతా పిచ్చిగా అయోమయంగా ఉంది. దానికి నేను రాజుని మందలిస్తూ ఆరిందలా ఉత్తరం రాశాను. పిచ్చిరాజు, నేనే అనుకున్నాను. నాకంటే అధ్వానపు మనుషులు ఇంకా ఈ ప్రపంచంలో ఉన్నారనడానికి ఉదాహరణగా నువ్వు కనిపిస్తున్నావు. ఎంతసేపు అన్నయ్య అన్నయ్య అంటూ ఆ గొడవే తప్ప నీ సంగతి పట్టించుకోవే నువ్వు. నిజంగా ఆలోచిస్తే నీ విషయంలో మీ అన్నయ్య ఏమంతగా కష్టపడిపోతున్నాడో నాకు అర్థం కావట్లేదు. నన్ను అడిగితే సుందరి లాంటి మనిషిని భార్యగా పొందటం వల్ల మీ అన్నయ్య నష్టపోయేది ఏం లేదు. అతని దృష్టిలో సుందరి కానీ, శూర్పణఖ కానీ, మరో హిడింబి అవని అందరూ ఆడవాళ్లు సమానమే అనుకుంటాడు. రేపు మరో మండోదరి వచ్చి నేను 40,000 ఇస్తాను అంటే మీ అన్నయ్య మరో మాట మాట్లాడకుండా పెళ్లికి ఒప్పేసుకోగలడని నా నమ్మకం. డబ్బు కోసం అతను ఏదైనా చేయగలడు. కానీ రాజు, డబ్బు కోసం జీవితాలు అమ్ముకునే వాళ్ళన్నా, తాకట్టు పెట్టుకునే వాళ్ళన్నా నాకు చాలా చిన్న అభిప్రాయం ఉంది. నేను రాసేది నీ విషయం ఆలోచించమని మరీ మరీ 10 సార్లు హెచ్చరిస్తూ రాస్తున్నది నిన్ను గురించే, తెలిసిందా? జవాబు రాయి. రాజేశ్వరి దగ్గర నుంచి ఎంతో పెద్ద ఉత్తరం వస్తుందని ఆశించిన నాకు చాలా ఆశాభంగం కలిగిస్తూ చిన్న ఉత్తరం వచ్చింది. చాలా సీరియస్గా, క్లుప్తంగా ఉన్న ఆ ఉత్తరంలో సారాంశం ఇది: వదిన, నీ ఉత్తరం అందింది. నీకు మనఃపూర్వకమైన కృతజ్ఞతలు. అన్నయ్య విషయం మనం మాట్లాడుకోవద్దు. వాడు నీకు అర్థం కాలేదు. నీకు నేను నచ్చ చెప్పలేను. నాలో ఒక బలహీనత ఉంది. అన్నయ్యని ఎవరైనా ఏదైనా అంటే నేను భరించలేను. అది ఎంత చిన్న మాట అయినా సరే, వాణ్ణి గౌరవించలేని వ్యక్తికి నేను 1000 మైళ్ళ దూరాన ఉంటాను. కానీ నీ విషయంలో చాలా సందిగ్ధావస్థ వచ్చింది. మనిద్దరం ఈ విషయంలో ఒక ఒప్పందం చేసుకుందాం. ఇక నుంచి మన ఉత్తరాల్లో వాడి ప్రసక్తి తీసుకురావద్దు. మనం మన గురించే మాట్లాడుకుందాం. నువ్వు అక్కడ విశేషాలన్నీ విపులంగా రాయి. రాజు. ఆ ఉత్తరం చూడగానే నాకు ఒళ్ళు మండింది. రాజేశ్వరికి అన్నగారంటే చాలా అభిమానమని నాకు తెలుసు. కానీ రాజు హృదయంలో ఎవరికి ఎక్కువ స్థానం అని లెక్క తీస్తే 2వ స్థానమే వస్తుందని అనిపించిన నాకు కొద్దిగా ఆశాభంగమే కలిగింది. అందుకే కోపంగా, ఘాటుగా, కష్టంగా రాశాను. రాజేశ్వరి, నువ్వు ఒట్టి ఇడియట్వి, ఫూల్వి. నీ అంత మూర్ఖురాలు ఈ ప్రపంచంలో ఉండదనుకుంటాను. మీ అన్నయ్య విషయంలో మనిద్దరి మధ్య భేదాభిప్రాయం రావడం నాకేమాత్రం ఇష్టం లేదు. నువ్వు అన్నట్టు మీ అన్నయ్య సంగతి నిజంగా నాకు అనవసరం. ఇంకో విషయం కూడా సూటిగా అడుగుతున్నాను. నేను చెప్పినట్టు నువ్వు నా మాట మీద విశ్వాసం ఉంచి ఆ పెళ్లి చేసుకోనని మీ అన్నయ్యతో చెప్పేస్తావా లేదా? ఒక్క మాట జవాబు రాసే. ఈ ఒక్క విషయంలోనే నా మాట మీద నీకు గురి, అభిమానం ఉన్నాయో లేదో నాకు తెలుస్తుంది. నా మాట మీద నీకు నమ్మకం లేనప్పుడు
నాకు ఈ కంఠశోష, ఈ ఉత్తరాల ఖర్చు ఇదంతా అనవసరం. నీకిష్టం లేకపోతే నీ మనసుకు నేను చెబుతున్నదంతా వ్యర్థ ప్రలాపాలు అనిపిస్తుంటే అన్నయ్య మాట కాదనలేను అని ఒక్క ముక్కరాయి చాలు. ఇలాంటి పిరికివాళ్ళు అలా ఆహుతై తీరాల్సిందే అని గుండె రాయి చేసుకుని నిన్ను మర్చిపోవటానికి ప్రయత్నిస్తాను. ఇట్లు మీనా. రాజేశ్వరి దగ్గర నుంచి నాకు వెంటనే సమాధానం రాలేదు. నాకెలాగో ఉంది. నేను ఓడిపోయాననే భావం కలుక్కుమనసాగింది. అంతేకాదు, పరిచయానికి మించి హద్దుమీరి ప్రవర్తించానేమోనని, అతిగా రాశానేమోనని శంక నన్ను పట్టి పీడించసాగింది. నేను అతిశయోక్తులు చెప్పటం లేదు. రాజేశ్వరి అంటే నాకు ప్రాణంతో సమానంగా అనిపిస్తోంది. దాని స్నేహితురాలిగా, హితం కోరే వ్యక్తిగా ఆ పెళ్లి నుంచి తప్పించటం నా బాధ్యతగా భావించాను నేను. రాజేశ్వరిని ఆ పెళ్లికి ఎదురు తిరగమని ఓ చెంప గట్టిగా ప్రోత్సహిస్తున్నాను. మరో చెంప రాజేశ్వరికి నాకు తెలిసినంతలో తగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారేమోనని రహస్యంగా వెతకసాగాను. నాకు మాటిమాటికి అనిపించసాగింది. నేను నిమ్మలూరు వెళ్ళి వాళ్ల దగ్గర వెలకట్టలేని ఆప్యాయతని పొంది వచ్చాను. దాన్ని నేను ఎలాగూ తిరిగి ఇవ్వలేను. ఈ రకంగానైనా రాజుకి మంచి సంబంధం వచ్చేలా చూసి ఆ రుణం తీర్చుకుని కృతజ్ఞతాభారం వదిలించుకోవాలని ఉంది. అందుకే పట్టుదలగా బాధ్యత నా నెత్తి మీద వేసుకున్నాను. నాన్నగారితో నా అభిప్రాయం చెబితే అది నీ వల్ల కాదు, చాలా పెద్ద విషయం జరిగిందేదో జరిగింది, ఇక ఉత్తరాలు రాయకు, ఊరుకో అన్నారు. నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాను. నాన్నగారు నన్ను నిమ్మలూరు పంపినందుకు ఇప్పుడు అంతగా సంతోషపడుతున్నట్టు కనిపించటం లేదు. నేను ఎన్నోసార్లు నిమ్మలూరు విషయాలు ఆయనతో అత్యంత ఉత్సాహంగా చెప్పబోయాను. ఆయన చాలాసార్లు వెంటనే ఆ ప్రసంగం మీద ఆసక్తి లేనట్టు మధ్యలోనే తుంచివేశారు. చివరికి ఒకరోజు రాజు విషయం వచ్చినప్పుడు, నాన్నగారు మనం ఎలాగైనా రాజుకి మంచి సంబంధం చూడాలి అంటే ఆయన సీరియస్గా ముఖం పెట్టి, నువ్వు చాలా పొరపాటు చేస్తున్నావు మీనా, మనవి కాని విషయాల్లో మనం తలదూర్చకూడదు. నువ్వు 4 రోజులు సరదాగా వాళ్లతో కాలం గడిపి వస్తాననుకున్నానే గాని ఇలా వాళ్ల సమస్యల్లో తలదూర్చేటంత దగ్గరికి వెళ్ళావని కల్లో కూడా అనుకోలేదు. అలా అని ఏమాత్రం అనిపించినా అసలు నిన్ను పంపేవాళ్నే కాదు. మీనా, నువ్వు రాజుకి ఉత్తరాలు రాయడం మానేయ్. ఒకవేళ రాసినా సరదాగా కాలక్షేపంగా రాసుకోండి, కానీ ఇలాంటి తలకి మించిన సమస్యలు తలకెత్తుకోవద్దు అన్నారు. నా మనసంతా ఎలాగో అయింది. నాన్నగారులా మాట్లాడగా విన్నట్టు నాకెప్పుడు గుర్తులేదు. నాకెందుకో వెంటనే ఆ గదిలోంచి బయటికి పరిగెత్తుకు పారిపోవాలని పెంచింది. ఈ విషయంలో నాన్నగారి సలహా సహకారం నాకు తప్పకుండా ఉంటాయని గుడ్డిగా నమ్మిన నాకు తీరని ఆశాభంగం ఎదురైంది. నేను చిన్నబోయిన ముఖంతో తల తిప్పుకుని బయటకు వచ్చేస్తుంటే నాన్నగారు వెనక నుంచి పిలిచారు. ఆగి వెనక్కి తిరిగి చూశాను. నువ్వు సహాయపడాలని అనుకున్నా ఆ సహాయాన్ని వాళ్ళు తీసుకోరు. ఇది నువ్వెంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది అన్నారు. నేను రెప్పవాల్చకుండా ఆయన వైపే చూడసాగాను. ఆయన కళ్ళు చెప్పలేనంత విషాదంగా ఉన్నాయి. ముఖంలో పాత జ్ఞాపకాల బరువేదో భారంగా కనిపించింది. ఆ రోజంతా నాకెలాగో ఉంది. మనసు బాగుండనప్పుడు తోచనప్పుడల్లా మామి దగ్గరకు వెళ్ళటం, ఆవిడ ఆశ్రయంలో సేద తీరి రావటం నాకు బాగా అలవాటైపోయింది. అమ్మ లేదు, క్లబ్కి వెళ్ళింది. క్లబ్ వార్షికోత్సవం ఈసారి చాలా ఘనంగా చేస్తున్నారు. ఆ రోజుకి సారథి తప్పక రావాలని తను రాశానని, అతను తప్పక వస్తాడని అమ్మ 2-3 సార్లు నాన్నతో అనగా నేను విన్నాను. ఈ మధ్య మా ఇంట్లో ఏ సంభాషణ మొదలైనా అది అటు తిరిగి ఇటు తిరిగి సారథి వైపుకు మళ్ళసాగింది. అమ్మకి అనుక్షణం అతని ధ్యాసే. అమ్మ మనసులో అంత అభిమానం సంపాదించటం అంటే అంత మాటలు కాదు. నాకు రాను రాను సారథి అంటే ఈర్ష్యగా అనిపించసాగింది. ఆ రోజు మామి దగ్గరికి వెళ్ళాను. మామి సన్నజాజి పూలు కోస్తూ వీధిలోనే ఎదురైంది. నన్ను చూడగానే ఎప్పట్లా వెన్నెల్లాంటి చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వు చూస్తేనే నా మనసులో దిగులు సగం మాయమవుతుంది. ఇప్పుడే నీ ఫ్రెండ్ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది, అది నీకు అందజేయడం ఎలాగా అని ఆలోచిస్తున్నాను అంది. మామితో పాటు లోపలికి వచ్చిన నేను రాజేశ్వరి దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం తీసుకుని చూశాను. అది చించి చూడబోయే ముందు క్షణం సేపు నా గుండెలు ఉద్విగ్నతతో గుబుగుబలాడాయి. అందులో అన్నయ్యని ఎదిరించలేను అని ఒకే ఒక వాక్యం ఉంటే ఎంత బాగుంటుంది, ఎంత హాయిగా అనిపిస్తుంది. ఉత్తరం తీసి చదివాను. అందులో ఇలా ఉంది: వదినా, నీ ఉత్తరం చూడగానే నా మతిపోయింది. 2 రోజుల పాటు మనసులో లేదంటే నమ్ము. నా నోటికి అన్నం సహించలేదు, కంటికి నిద్ర పట్టలేదు. అహర్నిశలు నీ ఉత్తరమే జ్ఞాపకం వచ్చింది. రాత్రింబవళ్ళు నిన్ను గురించే ఆలోచించాను. సరే, నీ ఇష్టం. నువ్వన్నట్టుగానే నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. అన్నయ్యని అమ్మని కాదంటానికే నిశ్చయించుకున్నాను. కానీ వదినా, నేను ఈ పెళ్లి మానటం వలన మా కుటుంబానికి ఏదైనా చిన్న ఉపకారం జరిగితే నాకెంతో హాయిగా ఉంటుంది. ఎప్పటికైనా నాకు ఈ పెళ్లి జరగపోవటం వల్ల నాకు వాళ్ళకి మంచే జరిగిందని అమ్మ అన్నయ్య ఒప్పుకునే రోజు రావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
నిన్ననే బందర్ నుంచి ఉత్తరం వచ్చింది. వాళ్ళు తాంబూలాలు పుచ్చుకుని లగ్నం నిశ్చయించుకోవటానికి 2-3 రోజుల్లో వస్తున్నారట. అన్నయ్యకి నేను ఈ రోజే నా వ్యతిరేకతని, అయిష్టాన్ని చెప్పేస్తున్నాను. నీ రాజు. నాకెందుకో ఆ ఉత్తరం చూడగానే మనసంతా ఆర్ద్రమైంది. రాజంటే అమితమైన జాలి కలిగింది. పిచ్చిరాజు అనిపించింది. రాజేశ్వరి నా ప్రోద్బలం వల్ల అన్నయ్యకి ఎదురు తిరిగి తనకు ఆ పెళ్ళంటే ఇష్టం లేదని చెబుతుంది. అంటే ఇప్పుడు నా మీద రెట్టింపు బాధ్యత ఉందన్నమాట. కానీ నాన్నగారు ఇక్కడ ఈ విషయంలో ఏ విధమైన సాయం చేయటానికి ఒప్పుకోవటం లేదు. నా పని ఇరకాటంలో పడినట్టయింది. త్వరలో నాకు క్లిష్టమైన సమస్య ఎదురవుతుందని, నేను ఒక విధంగా ప్రమాదంలో చిక్కుకోవచ్చునేమోనని నా వివేకం పదే పదే హెచ్చరించసాగింది. ఎవరేమన్నా, ఎలాంటి చిక్కులు ఎదురైనా నేను రాజేశ్వరికి ఒక దారి చూపించటానికి గట్టిగా నిశ్చయించుకున్నాను. మనసుకి కాస్త చురుకుదనం తెప్పించుకోవాలి గాని ఆలోచిస్తే ఉపాయమే దొరక్కపోతుందా అనిపించింది. రాజుకి ధైర్యం నూరిపోస్తూ ఉత్తరం రాసి పోస్ట్ చేసి ఇంటికి తిరిగి వస్తుంటే దోవలో ఫోటో స్టూడియో తెరిచి ఉండటం కనిపించింది. ఫోటోల గురించి దాదాపు వాటి సంగతే మర్చిపోయిన నేను అప్రయత్నంగా మళ్ళీ అటువైపు వెళ్ళాను. ఫోటో స్టూడియో యజమానులు మారారట. ఇప్పుడు కొత్తవారి ఆధ్వర్యంలో మళ్ళీ తెరవబడింది. అక్కడున్న నూతన వ్యక్తి నాకు ఈ విషయాలు చెబుతూ నా పేరు, నేను రీలు ఇచ్చిన తేదీ అడిగి పుస్తకాల్లో వెతికి లోపలికి వెళ్ళి దాదాపు పావుగంట తర్వాత తిరిగి వస్తూ అబ్బే ఒక్కటి తప్ప మిగతావేవి సరిగ్గా రాలేదండి అన్నాడు. నేను ఆత్రంగా వాటిని తీసుకుని ఒక్కొక్కటే చూడసాగాను. రాజేశ్వరి అత్తయ్యని వాకిట్లో పారిజాతపు చెట్టు కింద నిలబెట్టి తీసింది. సరిగ్గా రాలేదు. ఎండకెదురుగా నిలబడటం వల్ల ఇద్దరూ కళ్ళు చికిలింప చేశారు. పాకలో ఆ రోజు ఆవు ఈనప్పుడు తీసిన ఫోటో కూడా సరిగ్గా రాలేదు. ఫోటోలు తీయటంలో ఎంతో ప్రాముఖ్యం ఉన్న నాకు ఈ ఫోటోలు నిజంగా బ్యాడ్ రిమార్క్. క్షణం సేపు ఆ ఫోటోలు అక్కడే పడేసి వెనక్కు వెళ్ళిపోవాలనిపించింది. ఆ ఆఖరి ఫోటో ఒకటి బాగా వచ్చింది చూడండి అన్నాడు అతను నా మొహంలో కనిపిస్తున్న భావాన్ని చూసి కాబోలు. ఆఖరి ఫోటో తీసి చూశాను. అది కృష్ణ ఫోటో. బస్ట్ సైజులో ఉంది. కొద్దిసేపు నా కళ్ళు సర్వం మర్చిపోయి ఆ ఫోటో మీద నిలిచిపోయాయి. ఆ రోజు నేను ఫోటో తీస్తుంటే పాకలోంచి బయటకు వచ్చి నన్ను ఫోటోలు తీయటానికి వీల్లేదని హెచ్చరిస్తూ రాయి తీసి నా మీద విసరబోతే నేను భయపడినట్టు పక్కకు తప్పుకుంటే ఆ రాయి జార విడిచి నా భయానికి పక్కుమని నవ్వినప్పుడు తీసిన ఫోటో. నేను ఊహించలేనంత అందంగా అద్భుతంగా పడింది. ఫోటోలో కృష్ణాముఖం కొద్దిగా పైకెత్తి విరగబడి నవ్వుతున్నట్టుగా ఉన్నాడు. అతని పలువరస ఇంత అందంగా ఉంటుందని నాకు తెలియదు. ముఖం బలంగా ఆరోగ్యంగా ఉంది. నాకింతవరకు ఎవరైనా నవ్వుతుంటే చిగుళ్ళు కనిపిస్తే బావుండదని నా నమ్మకం. కానీ ఫోటోలో ఉన్న ఈ కృష్ణని ఇలా నవ్వుతున్నప్పుడు చూస్తుంటే అలా కొద్దిగా ఎర్రటి చిగుళ్ళు కనిపించటం కూడా ఒక అందమేమో అనిపించింది. అతని చెక్కిలి, గడ్డం, ముక్కు, నుదురు పరీక్షగా చూస్తే తీరుగా అందంగా ఉన్నట్టు కనిపించాయి. చిన్నగా చురుగ్గా ఉన్న కళ్లల్లో మగసిరి స్పష్టంగా కనిపిస్తోంది. నవ్వుతున్నప్పుడు కొంతమందికి కంటి చివరన ఏర్పడే గీతలు కూడా ఉన్నాయి అతనికి. బాగా వచ్చింది కదూ అన్నాడతను. అవునన్నట్టు తల్లూపాను. మీకు అభ్యంతరం లేకపోతే పర్మిషన్ ఇస్తే ఈ ఫోటో డెవలప్ చేసి మా షోకేస్లో పెట్టుకుంటాం అన్నాడు. నేను మళ్ళీ వచ్చినప్పుడు చెబుతాను. మీరు ఈ ఫోటో మాత్రం కాపీలు తీసివ్వండి. నేను రేపు వచ్చినప్పుడు తీసుకుంటాను అంటూ బయటకు వచ్చేశాను. ఇంటికి వచ్చేటప్పుడు దోవలో మళ్ళీ 1-2 సార్లు చూశాను ఆ ఫోటోని. వెళ్ళగానే నాన్నగారికి చూపించాలి. కోర్టు నుంచి ఇప్పటికి వచ్చేసే ఉంటారు. రాజేశ్వరికి నేను ఉత్తరాలు రాయటం మాననని నిర్ణయం తెలిసిన తర్వాత 2-3 రోజుల నుంచి ఆయన గంభీరంగా ఉన్నారు. అదేం విచిత్రమో. మా అమ్మకి నా మీద ఎంత కోపం వచ్చినా నాకేమనిపించదు. నాన్నగారు నా విషయంలో ఏ కాస్త చిరాకు పడ్డారని తెలిసినా నాకు తోచదు. మళ్ళీ ఆయన సరిగా మాట్లాడే వరకు అంతా శూన్యంగా ఎంతో వెలితిగా అనిపిస్తుంది. మా ఇద్దరి మధ్య ఏర్పడిన ఈ చిన్న అభిప్రాయ భేదాన్ని ఈ ఫోటో చూపించి 4 కబుర్లు చెప్పి ఆయనను నవ్వించి మామూలుగా చేయాలని నా మనసులో నిర్ణయించుకున్నాను. నేను ఇంటికి వచ్చేసరికి నాన్నగారు అప్పుడే కోర్టు నుండి వచ్చి బట్టలు మార్చుకున్నారు. ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కోవటానికి బాత్రూంలోకి వెళ్ళబోతున్న ఆయన నన్ను చూడగానే ఆగిపోతూ ఏమిటన్నట్టు చూశారు. నాన్నగారు, మీకు చాలా నచ్చేది ఒకటి చూపిస్తాను, నాకేం ఇస్తారు అన్నాను చేతులు వెనక్కి పెట్టుకుని ఉత్సాహం నటిస్తూ. నాన్నగారు వెంటనే సమాధానం చెప్పకుండా నా వైపు పరిశీలనగా చూశారు. నిజంగా చూపిస్తాను, చెప్పండి ఏమిస్తారు. ముందు చూపించు మరి అన్నారాయన. ఆయన కళ్ళలో కూడా ఆసక్తి తొంగి చూసింది. నాకేమిస్తారో చెప్పండి. నువ్వేది కావాలంటే అది. వాగ్దానమేనా? ఆయన అనుమానంగా చూశారు. తూచినట్టు మాట్లాడుతూ అది నీ శ్రేయస్సుకి హాని కలిగించినంత వరకు వాగ్దానమే అన్నారు. ఆడిన మాట తప్పరుగా. నేనెప్పుడైనా అన్నమాట కాదంట నువ్వెరుగుదువా? లేదన్నట్టు తల్లూపాను. ఏది చూపించు. అంతవరకు వెనక్కి పెట్టుకున్న చేతుల్ని ముందుకు చాపి ఫోటో చూపించాను. నాన్నగారు ఉలిక్కి పడ్డట్టుగా చూశారు. ఫోటోనా? ఎవరతను అంటూ చప్పున తీసుకుని చూశారు. అది చూస్తుండగానే ఆయన ముఖంలో
రకరకాల భావాలు మెరుపుల్లా వేగంగా మారిపోయాయి. వెంటనే తలెత్తుతూ, ఇదెక్కడిది నీకు అన్నారు. నిమ్మలూరు నుండి తెచ్చుకున్నాను, నేనే తీశాను, చాలా బాగా వచ్చింది కదండి అన్నాను. బావుంది, టూత్ పేస్ట్ అడ్వర్టైజ్మెంట్ కోసం తీసినట్టుగా ఉంది, ఫోటో ఇచ్చేస్తూ నిర్లిప్తంగా అన్నారు. మీరు నాకు వాగ్దానం చేశారు, అది నేను సమయం వచ్చినప్పుడు అడుగుతాను, మీరు మర్చిపోకూడదు అన్నాను. నువ్వేదైనా అడుగు, కానీ ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని కావాలని మాత్రం కోరకు, గంభీరంగా అన్నారాయన. నాన్నగారు, నేను తెల్లబోయినట్టు చూశాను. అవును మీనా, నువ్వు అలా కోరావంటే అది నా కంఠానికి ఉరితాడవుతుందని నువ్వు కూడా గుర్తుపెట్టుకో. ఆ మాటలను ఆయన ఎంతో నవ్వులాటగా అనేద్దామన్నా తెచ్చిపెట్టుకున్న ఆ నవ్వు వెనక ఏదో నిస్సహాయత, నిరాశ, విషాదం కనిపించాయి నాకు. కానీ నాన్నగారు, ఏదో చెప్పబోయిన నేను బయట నుంచి మీనా అన్న పిలుపు వినడంతో చటుక్కున ఆగిపోయాను. నా నోట్లోంచి నాలిక దాటి బయటకు రాబోతున్న మాటల్ని బలవంతంగా మింగేయాల్సి వచ్చింది. నాన్నగారు కూడా ఉలిక్కిపడ్డారు. క్షణంసేపు నా చేతిలో ఉన్న ఫోటో ఎక్కడ పెట్టాలో, ఏం చేయాలో వెంటనే తోచలేదు. నాన్నగారి వైపు చూశాను. ఆయన ఏంటి అంటూ గుమ్మం వైపు వెళ్లారు. నేను చప్పున బీరువా వైపు తిరిగి అది తెరవబోయాను. దానికి కూడా సమయం చాలలేదు. చటుక్కున ఫోటోని జాకెట్ లోపల పెట్టేసుకున్నాను. నేను మళ్ళీ ఇటు తిరిగేసరికి అమ్మ గదిలోకి రానే వచ్చింది. ఆవిడ చేతిలో పెద్ద ప్యాకెట్ ఉంది. వెంట మిసెస్ లింగం ఉంది. చూడు సారథి నీకు ఏం పంపాడో. అమ్మ లోపలికొచ్చి ప్యాకెట్ టేబుల్ మీద పెడుతూ అంది. ఆ ప్యాకెట్ అప్పటికే విప్పి ఉంది. అందులోంచి అమ్మ టమాటో రంగు ఉన్న ఎర్రటి నైలాన్ జార్జెట్ చీర తీసింది. అది విప్పి పరిచి చూపిస్తూ, చూడు ఎంత బాగుందో అంది. ఎర్రటి రంగు మీద బంగారు రంగులో జరీ పువ్వులు, లతలు బార్డర్ ఉంది. చీర అంతా మధ్య మధ్య అక్కడక్కడ అరచేయంత పువ్వులున్నాయి. ఈ డిజైన్ అతను ప్రత్యేకంగా చెప్పి చేయించాట. చాలా బాగుంది కదూ అంది. కళకళలాడుతున్న అమ్మ ముఖం చూస్తుంటే నాకు ఆ చీర సారథి అమ్మకే పంపి ఉంటే ఎంత బాగుండేదో అనిపించింది. మిసెస్ లింగం, అమ్మ, నాన్నగారు ముగ్గురు చీర నాణ్యం, కుట్టు పని, జరీ ఖరీదు లెక్కలు కడుతూ అంచనా వేస్తూ పావుగంట పైన గడిపారు. మాటల్లో అమ్మ హఠాత్తుగా చేయి వాచి చూసుకుంటూ, మై గాడ్, అప్పుడే ఆరైపోయింది, అక్కడ రిహార్సల్స్కి వాళ్ళు వచ్చి కూర్చుంటారు అని నాన్నగారి వైపు తిరిగి, మీనాని నా వెంట తీసుకువెళ్తున్నాను, మమ్మల్ని క్లబ్లో దింపి కారు ఇంటికి తీసుకొస్తుంది. మిసెస్ లింగం గారి కారు ఆయన ఎక్కడికో తీసుకువెళ్లారు. మేమిప్పుడు టాక్సీలో వచ్చాం అంది. నాన్నగారు తలూపారు. ఈ డ్రైవర్ నారాయణ ఉండటం కాదు కానీ మధ్య నా ప్రాణానికి వచ్చింది. నారాయణ డ్రైవ్ చేస్తుంటే చస్తే ఆ కారు ఎక్కనని భీష్మించుకున్న అమ్మ అక్షరాల తన శబదాన్ని పాటించటంతో అమ్మ క్లబ్కి అక్కడికి ఇక్కడికి వెళ్ళేటప్పుడు డ్రైవ్ చేసే బాధ్యత నా మీద, నాన్నగారి మీద పడింది. నాన్నగారు తరచుగా పనుల ఒత్తిడిలో ఉంటారు కాబట్టి ఎక్కువగా నా వంతుకే రావటం మొదలుపెట్టింది. అదీ కాకుండా సారథి అప్పుడెప్పుడో మాటల మధ్య డ్రైవ్ చేసే ఆడవాళ్ళంటే తనకి చాలా ఇష్టమని చెప్పాడుట. అంత క్రితమే నేను డ్రైవింగ్ నేర్చుకున్నా, ఎప్పుడూ డ్రైవర్ ఉండటం వల్ల నా అవసరం అంత లేక అభ్యాసం తగ్గిపోయింది. అమ్మ ఈ మధ్య మాటిమాటికి అందుకే కారు నేను డ్రైవ్ చేసేలా చూడసాగింది. అమ్మ నన్ను, మిసెస్ లింగాన్ని హాల్లో కూర్చోబెట్టి ఇప్పుడే వస్తానని చీర పెట్టి ఉన్న పెట్టె తీసుకుని పైకి పరిగెత్తింది. కనీసం చీర నా చేతికిచ్చి పైకి తీసుకువెళ్ళి దాచుకో అంటుందేమో. ఆ నెపంతో గుండెల దగ్గర దాచుకున్న ఫోటో కూడా దాచి రావచ్చని ఎదురు చూసిన నాకు అక్కడ కూడా ఆశాభంగమే ఎదురైంది. అమ్మ ఆ చీరని తన బట్టల బీరువాలో భద్రం చేసి వచ్చింది. ఆ సాయంత్రం అమ్మ వాళ్లతో క్లబ్కి వెళ్ళిన నేను వెంటనే ఇంటికి రాలేకపోయాను. అమ్మ, మిసెస్ లింగం నాటకానికి కావలసిన కాస్ట్యూమ్స్ ఏవో కొనాలని బజారంతా తిప్పినాను, చంపారు. తిరిగి తిరిగి ఇంటికి వచ్చేసరికి రాత్రి 10 అయింది. నా గదిలోకి వచ్చి నేను బట్టలు మార్చుకునే ముందు హృదయంలో పదిలంగా దాగి ఉన్నట్టున్న కృష్ణ ఫోటో తీశాను. క్షణంసేపు దానివైపు తదేకంగా చూసి నాకు అనుకోకుండా నాన్నగారి మాటలు గుర్తుకు వచ్చాయి. ఈ ఫోటోలో మనిషి కావాలని మాత్రం కోరకు. నాకెందుకో ఆ మాటలు జ్ఞాపకం రాగానే చెంపల్లోకి వెచ్చటి రక్తం ఒక్కసారి ప్రవహించినట్టయింది. ఏమనుకుంటున్నారు నాన్నగారు? కృష్ణ సుందర్కి వాగ్దానం అయిపోయాడని తెలీదా? తెలిసి తెలిసి పరాయి వాళ్ల సొత్తును కావాలని కోరుకునే మూర్ఖురాలనా నేను? ఆంతర్యంలో ఎక్కడో మారుమూల నుంచి ఒక ప్రశ్న తలెత్తింది. ఒకవేళ కృష్ణ సుందరికి నిశ్చయం కాకపోయినట్టయితే? చిచి, ఆ ఆలోచనే నాకు లేదు. కృష్ణ అందానికంటే సమర్థత నన్ను ఎక్కువ ఆకర్షించింది. అతని వ్యక్తిత్వంలో స్నేహం అనే అంశం ఎక్కువగా ఉండటం వల్ల సాధారణంగా అందరూ చప్పున అతనంటే ఇష్టపడతారు. ఫోటో కుడి చేత్తో పట్టుకున్న నేను దాన్ని ఎక్కడ దాచటమా అని కళ్ళతో గదంతా కలియవెతికాను. అమ్మ కంటికి అందని, ఆవిడ చేయి పడని చోటు ఒక్కటి కూడా కనిపించలేదు. చివరికి నా మంచం పక్కగా తలవైపున ఉన్న రోజ్వుడ్ టేబుల్ మీద నాన్నగారు, మధ్యలో నేను, ఇంకోవైపు అమ్మ, ముగ్గురు విడివిడిగా ఉన్న ఫోటో ఫ్రేమ్ తీసి వాటిల్లో నా ఫోటో ఉన్న ఫ్రేమ్ బూడదీసి దానిలో నా ఫోటో వెనుక పెట్టేశాను. అక్కడ ఆ ఫోటో ఉన్నట్టు నాకు తప్ప ఎవరికీ తెలీదు.
అలా ఫోటోలు తీసి చూసే అవకాశం ఎవరికి రాదు. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు మంచం మీద పడుకుని చేయి చేస్తే ఆ ఫోటో నాకు అందుతుంది కూడా. ఆ రాత్రి పడుకోబోయే ముందు కూడా కృష్ణ ఫోటో తీసి చేతుల మధ్య పట్టుకుని నవ్వుతున్న ఆ ముఖాన్ని తదేకంగా పరిశీలనగా చాలాసేపు చూశాను. అమ్మ క్లబ్లో వార్షికోత్సవం ఆ రోజునే. రాత్రంతా అమ్మకి నిద్రలేదు. క్లబ్ నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి రాత్రి 1 గంట అయింది. ఉదయం ఎప్పుడు లేచిందో ఏమో, నేను లేచేసరికి క్లబ్కి వెళ్ళిపోయింది. అమ్మలో అదొక ప్రత్యేకత బాగా ఉంది. ఆవిడ ఏ పని మొదలుపెట్టినా తుది వరకు అన్నీ సవ్యంగా, తొందరగా, టైం ప్రకారం జరిగేలా ఒక కార్యక్రమం వేసుకుని దాని ప్రకారం ముందే జాగ్రత్త పడుతుంది. ఈ సంవత్సరం క్లబ్ యానివర్సరీ చాలా ఘనంగా జరుగుతోంది. దానికి చాలా కారణాలున్నాయి. ఒకటి, అమ్మ ఈ సంవత్సరం నుంచి క్లబ్ సెక్రటరీగా మానేద్దామని అనుకుంటోంది. రెండోది, సారథి ఈ రోజున వస్తున్న అతిథులకి పరిచయం చేయబడుతున్నాడు. ప్రోగ్రాంకి ముఖ్యమైన వ్యక్తులు చాలామంది వస్తున్నారు. అంతా పర్ఫెక్ట్గా ఉండాలని అమ్మ మహాశ్రమ పడుతోంది. ఇలాంటి సమయాల్లో అమ్మ రెట్టింపు పొడుగు పెరిగినట్టు, 4 కాళ్ళు 4 చేతులు ఉన్నట్టు, 10 నాలుకలతో మాట్లాడగలిగినట్టు ప్రవర్తిస్తుంది. ఇలాంటి సమయాల్లో నిజంగా ఆవిడ సమర్థత చూసి తీరాల్సిందే. అమ్మ నాకు రాత్రి చెప్పింది, ఈరోజు మధ్యాహ్నం ప్లేన్లో ఢిల్లీ నుంచి సారథి వస్తున్నాడు. నేను కార్ తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఆ విషయం నేనెక్కడ మర్చిపోతానో అన్నట్టు మళ్ళీ 12 గంటలకి ఫోన్ చేసింది. ఫోన్లో నేను కట్టుకోవాల్సిన చీర, జాకెట్టు, నగలు గడగడా చెప్పింది. మమ్మీ, నేను చిన్నపిల్లనా? నాకు ఏ బట్టలు కావాలో కూడా నేను సెలెక్ట్ చేసుకోలేనా? విసుగ్గా అన్నాను. నోరు మూసుకో, ఆ పాఠాలన్నీ తర్వాత చెప్దు గాని. నేను చెప్పినట్టు తయారై వెళ్ళు. ఒక్క కసురు కసిరి ఫోన్ పెట్టింది. నాకు కళ్ళనీళ్ల పర్యంతం అయింది. నాకు స్వేచ్ఛ లేదు. అమ్మ అభిప్రాయానికి బానిసని అని గొంతు చించుకు అరవాలనిపించింది. ఇంతలో ఫోన్ మళ్ళీ గణగణ అర్జెంటుగా పిలుస్తున్నట్టుగా మోగింది. రిసీవర్ ఎత్తాను. అమ్మే మాట్లాడుతోంది. ఇదిగో, బట్టలేసుకుని నువ్వు ఇక్కడికి వచ్చి నాకు కనిపించి వెళ్ళు. వినిపించిందా? అలాగే మమ్మీ, కాస్త త్వరగా తయారవు. నువ్వు చీర సింగారించేసరికి అక్కడ నుండి వచ్చిన ప్లేన్ మళ్ళీ అక్కడికి వెళ్ళవచ్చు అన్నట్టు చేయకు, తెలిసిందా? తెలిసింది, పళ్ళ బిగువన అన్నాను. ఎయిర్పోర్ట్కి వెళ్ళటానికి అక్షరాల అమ్మ చెప్పినట్టే తయారయ్యాను. ఆవిడ అసలే చాలా పనిలో ఉంది. రాత్రి సరిగా నిద్రపోలేదు, భోజనం చేయలేదు. ఎక్కడ ఏ కాస్త విసుగు కలిగించినా అపరకాళ్ళలా విరుచుకుపడుతుంది. క్లబ్కి వెళ్ళి అక్కడున్న నలుగురిలో తిట్లు తినటం అవుతుంది అనుకుని భయంతో చెప్పినట్టే సిద్ధమయ్యాను. కారు తీసుకుని అమ్మ దగ్గరికి వెళ్ళా. నారింజ రంగులో మంచి డిజైన్ ఉన్న సింథటిక్ చీర, దానికి మ్యాచ్ అయ్యే స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకున్నాను. కంఠానికి బిగువుగా ఉన్న కెంపులు పచ్చలు పొదిగిన నెక్లెస్, వాటికి మ్యాచ్ అయ్యే జూకాలు పెట్టుకున్నాను. కుడి చేతికి జబ్బ మీద నాగుపాము మెలిక వేసుకున్నట్టు వంకి పెట్టుకుని, ఎడమ చేతికి బ్లాక్ డైల్ ఉన్న రిస్ట్ వాచ్ పెట్టుకున్నాను. నేను క్లబ్కి వెళ్లేసరికి అమ్మ నాటకం వేస్తున్న వాళ్ళ చేత ఫైనల్ రిహార్సల్స్ చేయిస్తోంది. కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుని సూచనలు ఇస్తూ ఏవేవో చెబుతున్న ఆవిడ్ని ఎవరెవరో వచ్చి ఏంటేంటో అడుగుతున్నారు. అమ్మ అధికారంగా, ధీమాగా వాళ్ళు చేయాల్సిన పనులు పురమాయిస్తూ ఏ విధంగా చేస్తే ఆ పనులు తేలికగా జరుగుతాయో సలహాలు కూడా ఇస్తోంది. లోపలకు పిల్ల అడుగుపెట్టిన నన్ను పరీక్షగా చూస్తూ ఇలారా అని పిలిచింది. దగ్గరికి వెళ్ళాను. పక్క స్టూల్ మీద పెట్టిన తన బ్యాగ్ తీసి తెరిచి అందులో లైట్ కలర్లో ఉన్న లిప్స్టిక్ తీసి ఇలా వంగు అంది. వంగాను. ఎడమ చేతి వేళ్లతో నా గడ్డం కొద్దిగా ఎత్తి పట్టమని లిప్స్టిక్ నా పెదవుల మీద దిద్దింది. పక్కన నిలబడున్న ఒక ఆవిడ్ని పిన్నులు అడిగి తీసుకుని కుర్చీలోంచి లేచి వచ్చి నా చీర సరిగా గుండెల దగ్గర ఎత్తుగా, నడుం దగ్గర సన్నగా, నా శరీర వంపులు స్పష్టంగా కనపడేలా పిన్నులు పెట్టింది. తర్వాత మరోసారి పరీక్షగా చూసి సంతృప్తిగా తలాడిస్తూ బావున్నావు, వెళ్ళు అంది. నేను వెళ్లబోతుంటే వెనక్కు పిలిచి ఇదిగో గోళ్లు కొరక్కు, అతనికి గోళ్లు కొరికే ఆడవాళ్లంటే మహాచిరాకు అంది. నా గుండెల్లో ఒక్కసారి మంటలాంటిది లేచి భగ్గుమన్నట్టయింది. సీరియస్గా ముఖం పెట్టి అతనికి ఇంకేం నచ్చవో ఒకసారి చెప్పేయి మమ్మీ, రాసుకుని కంటతా పడతాను అన్నాను. నా కళ్ళలో తొంగి చూస్తున్న కోపం చూసి కాబోలు అమ్మ పక్కుమని నవ్వుతూ నాకేం తెలుసు, వెళ్తున్నావుగా అతన్నే అడుగు అంది. నేను ఆవిడ మాటలు వినిపించుకోనట్టే యువతలకు వచ్చేశాను. నేను యువతలకు వచ్చేస్తుండగా గుమ్మంలో మిసెస్ లింగం ఎదురైంది. నన్ను చూడగానే ఆగిపోతూ మీనా, ఓ వాట్ ఏ లవ్లీ శారీ అంది. కారు తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే నా మనసంతా చేదుగా ఎలాగో ఉంది. మీనా, ఓ వాట్ ఏ లవ్లీ శారీ. మిసెస్ లింగం నోరు తెరిచి కళ్ళు పెద్దవి చేసి అనటమే జ్ఞాపకం వచ్చింది. అంతే, చీరని నగల్ని చూసి మెచ్చుకోవాల్సిందే. తళతళ్లాడే ఈ చీరల మధ్య, మిలమిలా మెరిసే ఈ నగల ఖరీదు అందం మధ్య నేను అనేదాన్ని ఎవరికీ కనిపించను. మా అమ్మ ఆశయాలకి కలలకి ప్రతిరూపంగా తయారైన ఒక బొమ్మను నేను. నన్ను చూడగానే చాలాసార్లు అందరూ నేను కట్టుకున్న చీరని మెచ్చుకోవటమో, నేను పెట్టుకున్న నగలు ఎంత విలువ ఉంటాయో అంచనా వేయటం తప్ప నాతో మాట్లాడటం కానీ, నా ఉద్దేశాలేమిటో కనుక్కోవటం కానీ చేయనే చేయరు. అమ్మ అప్పుడప్పుడు నన్ను చూసి నిట్టూర్పు విడుస్తూ భగవంతుడికి కృతజ్ఞతలు అర్పిస్తున్నట్టుగా థ్యాంక్ గాడ్,
మా మీనా నాలా పుట్టిది కాదు. తండ్రి పోలిక వచ్చి పొడుగవటం వల్ల నా అదృష్టం. కాకపోతే మెత్తటి ఆ వంటి తీరుకి ఇంకా పొట్టి కూడా అయినట్టయితే చూడలేక చచ్చిపోయేదాన్ని అంటుండేది. అది విన్నప్పుడల్లా నేను పొట్టిగా, నల్లగా, అసహ్యంగా పుట్టినట్టయితే ఎంత బాగుండేది అనిపిస్తూ ఉండేది నాకు. ఎయిర్పోర్ట్ చేరుకున్న నేను కార్ పార్క్ చేసి లోపలికి వచ్చేసరికి ఢిల్లీ నుంచి వస్తున్న ప్లేన్ అరగంట ఆలస్యం అన్న అనౌన్స్మెంట్ వినిపించింది. టైట్గా పించేసిన ఆ చీరలో ఫ్రీగా నడవటం రాదు. బొమ్మలా నడవాలి, బొమ్మలా కూర్చోవాలి. నాకేమిటో అందరూ నా వైపే చూస్తున్నట్టుగా మొహమాటంగా ఉంది. నిజమే, చూడరు మరి, షోకేస్లో పెట్టిన బొమ్మలా అలంకరించుకుని వస్తే. బుక్ స్టాల్ దగ్గరికి వెళ్ళి కొత్తగా వచ్చిన ఫిల్మ్ఫేర్ కొనుక్కుని వచ్చి వెయిటింగ్ హాల్లో ఓ పక్కగా సోఫాలో కూర్చుని అందరి ముఖాలు నాకు, నా ముఖం ఎవరికీ కనిపించకుండా పుస్తకం అడ్డు పెట్టుకుని అందులో బొమ్మలు చూడసాగాను. అరగంట వెయిట్ చేయాలి. అరగంట అంటే 30 నిమిషాలు, 30 నిమిషాలంటే 30 యుగాలు. అబ్బా, పెద్ద బోర్. నాకు కసిగా, కోపంగా ఉంది. నా మనసులోకి ఏ కాస్త కూడా తొంగి చూడలేని ఈ వ్యక్తి కోసం నేనెందుకు అలంకరించుకోవాలి? ఎందుకిలా వెయిట్ చేయాలి? నేనింత సింగారం చేసుకోపోతే అతను నా వైపు చూడ్డా? అతని కళ్ళకి నేను కనిపించినా? అమ్మ, గోళ్లు కొరకొద్దు అన్న హెచ్చరిక గుర్తుకొచ్చింది. వెంటనే గోళ్లు కొరకసాగాను. అతను వచ్చి ఇంటికి వెళ్లే వరకు ఇలా కొరుకుతూనే ఉంటాను. అతనికి ఇంకా ఏవేవి ఇష్టం లేదో తెలిస్తే బావుండు. అమ్మ లేకుండా చూసి ఆ పనులన్నీ చేయొచ్చు. మీనా? ఉన్నట్టుండి హఠాత్తుగా ఎవరో నా ఎదుట నిలబడి సంభ్రమాశ్చర్యాలతో పిలిచారు. సోఫాలో అంతెత్తున ఎగిరిపడ్డట్టుగా ఉలిక్కిపడిన నేను తలెత్తి చూశాను. నా కళ్ళని నేను నమ్మలేకపోయాను. క్షణంసేపు నేను చూస్తున్నది కలో నిజమో అర్థం కాలేదు. నాకెదురుగా కృష్ణ నిలబడి ఉన్నాడు. నువ్వా? నువ్వు ఇక్కడ? నోట్లోంచి అంతకంటే మాట రాలేదు. నాలిక తడారింది. నువ్వు? అతను కూడా మాట పూర్తి చేయనట్టు ఆగిపోయాడు. హైదరాబాద్ ఎప్పుడు వచ్చావు నువ్వు? నేనింకా నా కళ్ళను నమ్మలేనట్టుగా చూస్తూ అడిగాను. నిన్న. నిన్నా? అవును. అతని కళ్ళు నా చీరని, స్లీవ్లెస్ జాకెట్ని, నగల అలంకారాన్ని నిస్సంకోచంగా, నిశితంగా గమనిస్తున్నాయి. ఎప్పుడూ లేదు అతని చూపులు నన్ను తాకి గిలిగింతలు పెట్టినట్టుగా అనుభూతి చెందాను. నా వైపు చూస్తూ అన్నాడు. నువ్వు ఇంత క్రితం బుక్ స్టాల్ నుంచి వస్తుంటే దూరం నుంచి చూశాను. ఈ అమ్మాయి ఎవరో మీనాలా ఉంది అనుకున్నానే గాని నిజంగా నువ్వేనని అనుకోలేదు. ఎందుకో అనుకోకుండా అలా బయటకు వెళ్తే అక్కడ కార్ పార్క్ చేసి కనిపించింది. దాన్ని చూడగానే నాకు అనుమానం వచ్చింది. మళ్ళీ వెంటనే లోపలికి వచ్చాను. నువ్వేమో ముఖం ఏమాత్రం కనిపించనీయకుండా పుస్తకం అడ్డు పెట్టుకున్నావు. పక్కకు వచ్చి చూశాను. గోళ్లు కొరుకుతూ కూర్చున్న నువ్వు కనిపించావు. నా అనుమానం తీరింది. మరీ చిత్రంగా మాట్లాడటం నేర్చావు నువ్వు. అంత గుర్తుపట్టలేనట్టుగా మారిపోయాను నేను. చిరుకోపంగా చూశాను. నిజంగానే మా నిమ్మలూరు వచ్చిన మీనాకి నీకు సంబంధమే లేదు. అతని దృష్టి మరోసారి మెరుపులా నా అలంకరణని పరిశీలించింది. ప్రశంసాపూర్వకంగా చూస్తూ అన్నాడు. నిజం చెప్పమంటావా? ఏ రాజకుమారుడి కోసమో ఎదురు చూస్తున్న రాజకుమారిలా ఉన్నావు. వచ్చావుగా నువ్వు, అయితే నువ్వేనేమో ఆ రాజకుమారుడివి. నవ్వుతూ వెంటనే అనేశాను. నేనా? తెల్లబోయినట్టు అన్నాడు. అతని ముఖం హఠాత్తుగా ఎర్రబడింది. వెంటనే ప్రసంగం మార్చేస్తూ, అత్తయ్య మావయ్య ఎవరూ రాలేదా అని అడిగాడు. లేదన్నట్టు తల తిప్పాను. నిలబడ్డావేం, కూర్చో. అప్పటికే ఒకళ్ళిద్దరూ మా వైపు చూస్తుండటంతో అన్నాడు కృష్ణ. నేను కూర్చున్నాను. అతను కూడా నా ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటూ అడిగాడు. ఒక్కదానివి వచ్చావు, ఏమిటి విశేషం? నేను వెంటనే జవాబు చెప్పలేదు. ఢిల్లీ నుంచి ఎవరైనా వస్తున్నారా? అనుమానంగా అడిగాడు. అవును, సారథి వస్తున్నాడు. ఓ, అర్థమైందన్నట్టుగా చూశాడు. నా వైపు నుంచి చప్పున చూపులు మరల్చుకుని ఎటో చూస్తున్నట్టు కూర్చున్న అతని కళ్ళలో లీలగా ఈర్ష్య కదలాడటం నేను కనిపెట్టలేకపోలేదు. నవ్వుతూ చిలిపిగా చూస్తూ అన్నాను. నువ్వు వస్తావని నాకు తెలియదు. తెలిసినట్టయితే నీకోసం కూడా స్టేషన్కి వచ్చుండేదాన్ని. అతను చురుగ్గా తల తిప్పి నా వైపు చూశాడు. అతని అహంకారాన్నో అభిమానాన్నో నా మాటలు కాటువేస్తున్నట్టుగా ఉన్నాయి. గంభీరంగా అన్నాడు. థ్యాంక్స్. నాకు అలాంటి పగటి కలలు కనే అలవాట్లేదు. ఇందులో పగటి కలేముంది? కాదు మరి, అసహజమైంది, అసంభవమైంది కోరుకునే ఆలోచన అయినా పగటి కల కిందకే వస్తుంది. అతని మాటలోని గంభీరత్వమో లేక వాటి వెనుక దాగి ఉన్న వాడితనమో క్షణంసేపు నా నోట మాట రానట్టుగా చేశాయి. నువ్వెవరి కోసం వచ్చావు? ఢిల్లీ నుంచి ఎవరైనా వస్తున్నారా అని అడిగాను. ఆహా, నా ఫ్రెండ్ ఒకతను బెంగళూరు వెళ్తున్నాడు. అతన్ని పంపటానికి వచ్చాను. నిజం చెప్పాలంటే నేను వచ్చిన పని రాత్రే అయిపోయింది. పొద్దుటి నుంచి ఏం తోచలేదు. కాలక్షేపంగా ఉంటుందని వాడితో వచ్చాను. ఇక్కడిలా నిన్ను కలుసుకుంటానని కల్లో కూడా అనుకోలేదు. ఎందుకో గాని క్షణం క్రితం నన్ను చూడగానే అతని కళ్ళల్లో కలిగిన ఆనందం, సంభ్రమం, ఆశ్చర్యం క్రమంగా మెల్లిగా మాయమవటం గమనించాను నేను. ఎందుకొచ్చావు హైదరాబాద్ అడిగాను. కొద్దిగా పనుండి ఒకళ్ళని కలవాల్సి వచ్చింది. ఎవరిని? ఆసక్తిగా అడిగాను. నిన్ను మాత్రం కాదు, కొంటెగా అన్నాడు. ఆ సంగతి నాకు తెలుసులే, నువ్వేం చెప్పక్కర్లేదు. ఎన్నాళ్ళుంటావిక్కడ?
ఈ రాత్రికి వెళ్ళిపోతున్నాను. ఈ రాత్రికా? అవును. అవును. ఎంత దుర్మార్గుడివి నువ్వు! ఈ ఊరు వచ్చి నన్ను కలుసుకోకుండానే వెళ్ళిపోవాలనుకుంటున్నావు కదూ! అన్యాయమైన ఆరోపణకు గురి అయి జవాబు చెప్పలేని వాళ్ళ నిస్సహాయంగా చూశాడు. వెంటనే అన్నాడు, ఇప్పుడు చూసావు కదా, కాఫీ తాగుతావా? తెప్పించినా? ప్రసంగం మార్చిపోయాడు. వద్దు, అవసరం లేదు. అత్తయ్య వాళ్ళంతా ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. రాజు నాకు చెప్పమని ఏం చెప్పలేదా? నేను నిన్ను కలవనని ఖచ్చితంగా చెప్పాను. లేకపోతే ఏదో చెప్పేదే. నా వెంట 2-3 సార్లు తిరిగింది. ఏమో అనుకున్నాను. నువ్వు చాలా కఠినుడు సుమా, నిష్ఠూరంగా అన్నాను. అతను వెంటనే జవాబు చెప్పలేదు. నా చేతిలో ఉన్న ఫిలింఫేర్ తీసుకుని దానిలోకి చూస్తూ, కఠినత్వం అలవర్చుకోకపోతే జీవితంలో ఎగుడు దిగుళ్ళని భరించడం చాలా కష్టం మీనా అన్నాడు. ఆలోచనగా పరధ్యాసగా అతని నోటి నుంచి వెలువడ్డ మీనా అన్న ఆ మాట నా గుండెల్లో ఎలాగో అవటం అతనికి బహుశా తెలియదు. రాజు పెళ్లి సంగతి ఏమైంది? తాంబూలాలు పుచ్చుకున్నాం. వచ్చే నెల 20వ తారీఖున పెళ్లి. ఆకాశం విరిగిపడ్డంత ఆశ్చర్యంగా చూశాను నేను. తాంబూలాలు పుచ్చుకున్నారా? ఆ సంబంధం నిశ్చయమైందా? ఎప్పుడు? మొన్న నేను ఇక్కడికి వచ్చిన ఆ రోజునే. ఇంతలో మైక్లో అనౌన్స్మెంట్ వినిపించింది. ఢిల్లీ నుంచి వస్తున్న ప్లేన్ 5 నిమిషాల్లో ల్యాండ్ అవబోతుంది. కృష్ణ చేతిలో ఉన్న ఫిలింఫేర్ నాకు ఇచ్చేస్తూ, అదిగో అనౌన్స్మెంట్, మీ రాకుమారుడు వచ్చేస్తున్నట్ట అంటూ లేచి నిలబడ్డాడు. నేను లేచాను. వస్తాను నేను అన్నాడు వీడ్కోలు తీసుకుంటున్నట్టుగా. ఉండు, నేను నీతో మాట్లాడాలి అన్నాను ఆదుర్దాగా. టైం అయింది. నాకేమిటో చాలా కంగారుగా అయోమయంగా ఉంది. నా మనసంతా ఎలాగో ఉంది. రాజేశ్వరికి ఆ సంబంధం సెటిల్ అయిందనే పిడుగులాంటి వార్త నా చెవిన వేసి తన మానాన తను పోతున్నాడు కృష్ణ. ఇంతలో నేను అడగవలసింది, అతను చెప్పవలసింది ఇంకేం లేనట్టుగా ఉంది అతని ధోరణి. నేను నీతో మాట్లాడాలి అన్నాను. ఏంటో చెప్పు, ఇంకా 3 నిమిషాలు టైం ఉంది. గోడకున్న గడియారం వైపు చూస్తూ అన్నాడు. ఇక్కడ చెప్పలేను నేను. ఇంకెక్కడ మరి? ఎప్పుడు? రేపు మాట్లాడదాం మనం. రేపా? ఈ రాత్రికే నేను వెళ్ళిపోతున్నాను గుర్తు చేస్తున్నట్టుగా అన్నాడు. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. నేను నీతో అర్జెంటుగా మాట్లాడాలి. నువ్వు వెళ్ళిపోతే నేను నిమ్మలూరు రావాల్సి వస్తుంది. నేను నిమ్మలూరు రావాలంటే నీకు తెలుసుగా? తెలుసు. అతని ముఖం సీరియస్గా అయింది. అందుకే వెళ్ళకు నువ్వు. రేపు మనం ఎక్కడ కలుసుకుందామో చెప్పు. నువ్వే చెప్పు. నేను వేగంగా ఆలోచించాను. ఎక్కడ కలవాలి? ఇంటి వద్ద వీలు కాదు. మామి ఇల్లు కృష్ణకు తెలియదు. చురుగ్గా ఆలోచించడం ప్రారంభించాను. నువ్వు ఎక్కడుంటున్నావు ఇప్పుడు? అతనున్న చోట వీలవుతుందేమోనని అడిగాను. ఫ్రెండ్స్ దగ్గర, కానీ నువ్వు అక్కడికి రావటం సందేహంగా చూశాడు. ప్లేన్ వచ్చింది, వెళ్ళు నువ్వు, హెచ్చరించాడు కృష్ణ. ప్లేన్ ల్యాండ్ అయింది. చెవులు బద్దలయ్యేట్టు మోత వినిపించింది. క్రమంగా ఆగిపోయింది. ఆగు, ఎక్కడ మనం కలిసేది? ఆజంరుద్ సినిమా హాల్ దగ్గరికి 11 గంటలకల్లా రా. అక్కడ మార్నింగ్ షో ఉంటుంది. నేను వచ్చేస్తాను. సినిమా థియేటర్కా? విచిత్రంగా చూశాడు కృష్ణ. అవును, అంతకంటే నాకిప్పుడేం తోచటం లేదు. అక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు ఆలోచించుకుందాంలే. కానీ మీనా, నువ్వింకేం చెప్పొద్దు. దయుంచి నా ఈ ఒక్క మాట విను. జీవితాంతం నీకు కృతజ్ఞతగా ఉంటాను. కృష్ణ సందిగ్ధావస్థలో పడినవాళ్లా చూడసాగాడు. నేను గ్యాంగ్వే వైపు పరిగెత్తుతూ ఆగి వెనక్కి తిరిగి అడిగాను. రేపు 11 గంటలకి జమ్రుద్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. మర్చిపోవుగా? మర్చిపోను. నీకు గుర్తుంటుందో లేదో నువ్వే చూసుకో. వెళ్ళు, ప్యాసింజర్స్ దిగుతున్నట్టున్నారు అన్నాడు. నేను గ్యాంగ్వే దగ్గరకు వచ్చి నిలబడ్డాను. సారథి అప్పటికే దిగి వస్తున్నాడు. ప్లేన్లో నుంచి మొట్టమొదట దిగిన ప్యాసింజర్ అతనే కాబోలు. అందరికంటే ముందుగా వచ్చేస్తున్నాడు. అతన్ని చూడగానే నేను నవ్వాను. అరగంట క్రితం చిరచిరలాడి చిరాకు పడిన మనిషి నేనేనా అనిపించింది. కృష్ణ ఆగమనం నాకు కొత్త జీవం పోసి తెప్పించినట్టయింది. సారథి కళ్ళు నా చుట్టూ ఉన్న మనుషుల్లో ఎవరికోసమో వెతుకుతున్నాయి. మమ్మీ రాలేదు అన్నాను. అతని చూపులకు అర్థం తెలిసిందాన్లా. ఓ, అతని కళ్ళల్లో స్పష్టంగా కనిపించిన ఆశాభంగం నా అహంకారాన్ని వాడి ముళ్ళులా గుచ్చుకుని గాయపరిచింది. ఒక్కదానివి వచ్చావా? కాస్త ఆశ్చర్యంగా అడిగాడతను. అవునన్నట్లు తలూపాను. ఇద్దరం వెయిటింగ్ హాల్లోకి వచ్చాం. నాకేం లగేజ్ లేదు, వెళదామా అన్నాడు సారథి. అలాగేనన్నట్టు తలూపాను. బయటికి వస్తుండగా నా కళ్ళు కృష్ణ కోసం హాల్ అంతా కలియవెతికాయి. కానీ అతను కనిపించలేదు. కార్లు పార్కు చేసిన వైపు వచ్చేస్తుండగా తల తిప్పి 1-2 సార్లు వెనక్కి తిరిగి చూశాను. ఎక్కడా లేడు. ఎవరైనా రావాలా? సారథి తను కూడా వెనక్కి తిరిగి చూస్తూ అడిగాడు. ఆహా, తల అడ్డంగా తిప్పుతూ వచ్చి కారులో కూర్చున్నాను. ఇంటికి వస్తుండగా దోవలో ఇద్దరం ఏం మాట్లాడుకోలేదు. అతను నన్నేం అడగలేదు, నా అంతటా నేనేం చెప్పలేదు. సారథిని అలా తీసుకువస్తుంటే ఆ క్షణంలో మా ఇంటికి వస్తున్న అతన్ని గౌరవ మర్యాదలతో జాగ్రత్తగా తీసుకువస్తున్న డ్రైవర్లా అనిపించాను నాకు నేనే. మేము ఇంటికి వచ్చేసరికి అమ్మ, నాన్నగారు, మిసెస్ లింగం, ఆవిడ భర్త మా కోసం ఎదురుచూస్తున్నారు. నాన్నగారు మాకెదురుగా వచ్చి సారథిని ఎంతో ఆప్యాయంగా పలకరించి లోపలికి తీసుకువచ్చారు. ఈ పూట మిసెస్ లింగం దంపతులు ఇద్దరు మా ఇంట్లోనే భోజనం చేస్తున్నారు.
అంత హడావిడిలో ఊపిరి సలపనట్టుండి కూడా అమ్మ అన్నంలోకి సారథికి ఇష్టమైన స్పెషల్స్ చేయించింది. భోజనాలప్పుడు అతని పక్కన కూర్చుని కొసరు కొసరు వడ్డించి తినిపించింది. అమ్మ మనసులో అంత ఆదరణ, అభిమానాన్ని సంపాదించిన సారథి అంటే ఆ విషయంలో నాకు నిజంగా ఈర్ష్య అనిపించింది. భోజనాలు అయిపోయిన తర్వాత అమ్మ, మిసెస్ లింగం వాళ్ళు వెళ్ళిపోయారు. సారథి పడుకున్నాడు. అతని కోసం మా ఇంట్లోనూ, లింగం గారి ఇంట్లోనూ 2 చోట్ల ప్రత్యేకంగా గదులున్నాయి. అతనికి ఎప్పుడు ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడ ఉండిపోయేందుకు అమ్మ ఈ ఏర్పాటు చేసింది. నాన్నగారు అమ్మ వాళ్ళని క్లబ్లో దింపి తనకెక్కడో పని ఉందని చెప్పి 5 గంటలవుతుండగా తిరిగి వచ్చారు. సాయంత్రం అవగానే అమ్మ ఆదేశం ప్రకారం సారథి పంపిన టమాటా రంగు జరీ ఎంబ్రాయిడరీ చీర కట్టుకుని దానికి మ్యాచ్ అయ్యే జాకెట్ వేసుకున్నాను. నాకు ముదురు రంగులంటే ఏమాత్రం ఇష్టం లేదు. అలాంటి బట్టలు వేసుకోగానే నాకేంటో ఒళ్ళంతా కంపరంగా ఉంటుంది. ఎప్పుడెప్పుడు విప్పి లైట్ కలర్స్ వేసుకుంటానా అని ప్రాణం హైరానాగా ఎదురుచూస్తుంది. కానీ నా అభిప్రాయం అమ్మ మన్నించదు. చక్కటి శరీర ఛాయ ఉంది నీకు, అది బాగా కనిపించాలంటే ముదురు రంగు చీరలే కట్టుకోవాలి నువ్వు అంటుంది అమ్మ. మధ్యాహ్నం క్లబ్కు వెళ్ళబోతూ నా దగ్గరకు వచ్చి సాయంత్రం ఇదిగో ఈ చీర కట్టుకో అంటూ ఆ ఎర్రటి చీర నా మంచం మీద పెట్టింది. అబ్బా, అంత ఎర్రటి ఎరుపు కొట్టినట్టుగా ఉంటుంది నసుగుతూ అన్నాను. అమ్మ చురకల్లాంటి చూపులతో నా వైపు తీక్షణంగా చూసింది. కంఠం తగ్గించి పిచ్చి వేషాలు వేయకుండా చెప్పినట్టు చెయ్యి, ఊరికే సణిగి నాకు చిరాకు తెప్పించకు అని వెళ్ళిపోయింది. అమ్మ వెళ్ళిన వైపే చూస్తూ బొమ్మలా నిలబడిపోయాను నేను. ఏ విషయంలోనైనా సరే నేను సొంత అభిప్రాయం ప్రకటిస్తే అమ్మకి అది నా పిచ్చి వేషంగా కనిపిస్తుంది, చిరాకు కలుగుతుంది. ఎప్పుడూ ఇంతే. అప్పటికి నా మొహం మార్చుకున్నా సాయంత్రం అయ్యేసరికి ఆవిడ చెప్పినట్టే తయారయ్యాను. 6 గంటలు కావస్తోంది. నా అలంకరణ పూర్తయింది. అప్పటికి 5 నిమిషాల క్రితం అమ్మ ఫోన్ చేసి సారథి లేచాడా, కాఫీ తాగాడా అంటూ వివరాలు అడిగింది. అతను ఇప్పుడే లేచాడని, బాత్రూంలో ఉన్నాడని చెప్పాను. తొందరేం లేదు, మీరు 6:30కు వస్తే చాలు అంది. అలాగే. నువ్వు తయారవడం అయిందా? నేను చెప్పిన చీర కట్టుకున్నావా? రక్షించావు. ఫోన్ పెట్టేసింది. నేను నా గదిలోకి వచ్చి నిలువుటద్దం ముందు నిలబడి జడలో పువ్వులు పెట్టుకుంటుండగా తాయారమ్మ గదిలోకి తొంగి చూస్తూ మీకు ఫోన్ వచ్చింది అంది. మళ్ళీ ఏమిటిది? విసుగ్గా అన్నాను. ఏమో నాకు తెలియదు, ఫోన్ చేసింది మీ అమ్మగారు కాదు. అమ్మ కాదు? ఎవరు మరి? చివ్వున వెనక్కి తిరుగుతూ అడిగాను. నాకేం తెలుసు, ఎవరో మగవాళ్ళు చురుక్కుమని చూస్తూ అంది. మగవాళ్ళా? నాకు అర్థం కాలేదు. ఎవరై ఉంటారు? నాన్నగారు సారథి ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు, ఇంకెవరు చేస్తారు నాకు? నేను ఆశ్చర్యంగా 2 మెట్లు అంగచొప్పున దిగి గబగబా హాల్లోకి వచ్చాను. నా గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. రిసీవర్ తీసుకుని మెల్లగా హలో అన్నాను. మీనా? అనునయంగా పిలిచారెవరో. ఎవరు? బెదురుతున్నట్టుగా అడిగాను. నేను. కృష్ణ? అవును. నేను చప్పున కంగారుగా చుట్టూ కలియ చూశాను. అదృష్టవశాత్తు పక్కన ఎవరూ లేరు. ఏమిటి? ధైర్యంగా అడిగాను. మీనా, నాకింకా ట్రైన్కి టైం ఉంది. నేను వద్దు వెళ్లకు, నీతో చాలా పనుంది, చాలా ముఖ్యమైన సంగతులు మాట్లాడాలి. కానీ నాకింకేం చెప్పకు. పోనీ ఆ విషయం ఏదో ఇప్పుడు చెప్పేయకూడదు? ఇప్పుడా? అవును. ఏం బిజీగా ఉన్నావా? అవును. క్షణంసేపు ఇద్దరం మౌనంగా ఉండిపోయాం. సారీ మీనా, నిన్ను డిస్టర్బ్ చేశానేమో. మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నట్టుగా ఉంది అతని స్వరం. పర్వాలేదు, నాకు రేపు బెజవాడలో పనుంది, ఒకతన్ని కలుసుకోవాలి. నేను కావాలంటే మళ్ళీ వచ్చేవారం వస్తాను. వీల్లేదు. రేపు నేను చెప్పిన టైంకి మర్చిపోకు. నాన్నగారున్నారింట్లో, పిలవనా? మాట్లాడతావా? వద్దు. సరేలే, ఉంటాను. పెట్టేస్తున్నానని చెప్పనైనా చెప్పకుండా పెట్టేశాడు. నేను కొద్దిసేపు అలాగే నిలబడిపోయాను. నాకేమిటో చాలా సిగ్గుగా, అవమానంగా, దొంగతనం చేసినట్టుగా ఉంది. వారం 10 రోజులు నిమ్మలూరులో వాళ్ల ఇంట్లో ఉండి అన్ని రకాల ఆతిథ్యాలు పొంది వచ్చిన నేను అతను ఈ ఊరు వస్తే కనీసం మాట వరుసకి మర్యాదకైనా మా ఇంటికి రమ్మనమని అనలేకపోతున్నాను. నా గుండెల్లోకి ఉద్రేకం లాంటిది ఒక్కసారి పొంగులా వచ్చింది. రోషంగా, అభిమానంగా అనిపించింది. ఏమైనా సరే కృష్ణాని ఇంటికి పిలిచి తీరాలి. ఇందుకు మొదట నాన్నగారి అనుమతి అడిగితే అమ్మ సంగతి తర్వాత చూద్దాం. ఈ ఇంటికి ఎంతోమంది వస్తుంటారు. ఆ వచ్చేవాళ్లంతా మా కుటుంబానికి ఆప్తులేనా? సభ్యత, సంస్కారం పేరిట బద్ధశత్రువులతోనైనా సరే నవ్వుతూ మాట్లాడగలిగిన సంస్కారం గల అమ్మ వీళ్ల విషయంలో ఇంత కఠినంగా ఎందుకు ఉండాలి? అప్పుడెప్పుడో ఏదో భేదాభిప్రాయం వస్తే అది మనసులో పెట్టుకుని వైరాన్ని సాగదీయాలా? మనిషి కాలంతో పాటు కొన్ని స్మృతుల్ని గతంలోకి వదిలేయాలి గాని అవే పట్టుకుని కూర్చోవటం ఏం బాగుంటుంది? నేను విసురుగా నాన్నగారి గదిలోకి వచ్చాను. ఆయన అప్పటికే తయారై మా కోసం వేచి చూస్తున్నట్టుగా పేపర్ చూసుకుంటున్నారు. నన్ను చూడగానే పేపర్ మడిచి పక్కన పెడుతూ అయిందా, బయలుదేరదామా అన్నారు. అవలేదు, సారథి స్నానం చేస్తున్నాడు అన్నాను. ఆయన టైం చూసుకున్నారు. పర్వాలేదులే, ఇంకా చాలా టైం ఉంది. 6:30కి ప్రోగ్రాం మొదలవుతుంది అన్నారే గాని అంత త్వరగా తెములుతుందా?
అందులో ఆడవాళ్ల ఆధ్వర్యం నవ్వుతూ అన్నారు. అంత మామూలుగా మాట్లాడుతున్న ఆయనతో సడన్గా కృష్ణ సంగతి ఎలా మాట్లాడాలో అర్థం కాలేదు. నాన్నగారు ఇంక మాట్లాడవలసింది అంతగా ఏం లేనట్టు అక్కడ పెట్టిన పేపర్ తీసుకుని అందులోకి మళ్ళీ చూడసాగారు. నాన్నగారు, ఏంటి మీనా, మీకు కృష్ణ వచ్చాడు తెలుసా? ఆయన చివ్వున తలెత్తారు. ఆశ్చర్యంగా అడిగారు. అవును, కానీ నీకెలా తెలుసు? నేను ఆశ్చర్యపోయాను. నోట మాట రాందాన్లా కళ్ళప్పగించి చూడసాగాను. మీకు తెలుసా? ఎంతో ప్రయత్నం మీద అడగగలిగాను. తెలుసు, నిన్న వచ్చాడు. ఈరోజు సాయంత్రం వెళ్ళిపోతున్నానని చెప్పాడు. కానీ మధ్యాహ్నం కలిసినప్పుడు మళ్ళీ ఏదో ముఖ్యమైన పని తగిలిందని, బహుశా ఈరోజు వెళ్ళటం పడదేమోనని అన్నాడు. మధ్యాహ్నమా? మీరతన్ని కలిశారా? నాన్నగారు తలూపుతూ అన్నారు. అవును, మీ అమ్మ వాళ్ళని క్లబ్లో వదిలి నేను అంతసేపు వెళ్ళింది ఎక్కడికి అనుకున్నావు? వాడి దగ్గరికే. నువ్వింతకీ చెప్పనే లేదు. ఎక్కడ కనిపించాడు నీకు? ఎయిర్పోర్ట్లో. ఓ, మధుసూదన్ ఈరోజు బెంగళూరు వెళ్ళాడని చెప్పాడు. పంపించటానికి వెళ్ళాడు కాబోలు. మధుసూదన్ ఎవరండి? కృష్ణకి స్నేహితుడు. అతని బాబాయిదే కృష్ణ తీసుకుని చేస్తున్న పొలం. నాకు హఠాత్తుగా గుర్తుకు వచ్చింది. వెంటనే అడిగాను, కృష్ణ అసలు ఈ ఊరు ఎందుకు వచ్చాడుట? మీకేమైనా చెప్పాడా? ఏముంది, ఎప్పట్లాగే. ఆ పొలం యజమాని అంటే మధు పినతండ్రి పొలానికి బేరం వచ్చింది, అమ్మేస్తున్నానని టెలిగ్రామ్ ఇచ్చాడట. వాడు వచ్చి అదే ధరకి తను కొంటానని గడువు ఇవ్వమని అడిగాడు. ఇచ్చాడా? ఇచ్చాడు, 15 రోజులు. అది కూడా మధు గట్టిగా చెప్పి బతిమలాడితే. ఎంతటా ఖరీదు? 25,000. 25,000? నేను కళ్ళప్పగించి చూశాను. అవును, 25,000. ఆ పొలం అంత ఖరీదు చేస్తుంది. నాన్నగారు పేపర్లోకి చూస్తూ అన్నారు. ఆయన ముఖానికి అంతులేని గాంభీర్యం, ఆచ్ఛాదనలా వచ్చేసింది. ఆయన ముఖ కవళిక గమనిస్తే ఈ ప్రసంగం ఇక పొడిగించడం ఇష్టం లేదన్నట్టుగా అనిపించింది నాకు. అమ్మ అయితే నాకు భయం. ఆవిడ కాస్త కనుబొమ్మలు ముడిచి చూస్తే చాలు, ఆ చుట్టుపక్కల ఉండబుద్ధి కాదు. కానీ నాన్నగారు అలా కాదు. ఆయన ఇష్ట అయిష్టంతో నాకేం పనిలేదు. ఎలాంటి సమయమైనా నేను కావాలనుకున్నది అడిగే చనువు, స్వతంత్రం నాకు చిన్నప్పటి నుంచి ఉన్నాయి. అందుకే ధైర్యంగా సంభాషణ పొడిగించాను. 25,000 కృష్ణ ఎక్కడి నుంచి తెస్తాడు? నాన్నగారిని అడగలేదు కదా? కృష్ణ నాకు కనిపించాడు, కానీ మాట వరుసకు కూడా నాన్నగారిని కలిసినట్టు చెప్పలేదు. ఆ విషయం గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏమొచ్చింది? హఠాత్తుగా నాకు మెరుపులా ఒక అనుమానం వచ్చింది. నాన్నగారు కృష్ణ మిమ్మల్ని డబ్బు సాయం చేయమని అడిగాడా? నాన్నగారు మళ్ళీ తలెత్తి, వాడా? నన్నా? లేదు. నా అంతట నేనే అప్పుగా ఇస్తానంటే కూడా వినిపించుకోలేదు. నా ఈ ఇన్ని సంవత్సరాల జీవితంలో వాడంత మొండి మనిషిని ఎక్కడా చూడలేదు. కోపంగా అన్నారు. మరి డబ్బు ఎక్కడి నుంచి తెస్తాట? అదే నాకు తోచడం లేదు. వాడికి అంత డబ్బు ఇచ్చేవాళ్ళు మాత్రం ఏరి? ఒకవేళ ఇచ్చినా మళ్ళీ అక్కడ కూడా ఇదే బాధ ఎదురవుతుంది. వాడికి కాబోయే మామగారిని అడుగుతాడేమో. సుందరి తండ్రినా? అవును, కానీ ఆయన అప్పు ఇవ్వటానికి ఒప్పుకోవటం లేదుట. కావాలంటే ఆ పొలం కూతురి పేరు మీద కొనేస్తాను, అమ్మాయి పేరు మీద రిజిస్టర్ చేయించు అన్నట్ట. అది వాడికి ఏమాత్రం ఇష్టం లేదు. ఆ పొలం అంటే వాడికి ప్రాణంతో సమానం. యజమాని అమ్మటం అంటూ జరిగితే అది తనే కొనాలని పట్టుదల. చూడబోతే చేతిలో కానీలేదు. ఏం చేస్తాడో మరి. నాన్నగారు ఆలోచనగా కుర్చీలో వెనక్కి ఆనుకుని కూర్చున్నారు. టేబుల్ మీద స్థిరంగా నిలిచిపోయిన ఆయన దృష్టిని బట్టి తన మనసు ఇక్కడెక్కడా లేదని నాకు తెలిసింది. కృష్ణ పొలం విషయం గురించి తప్ప ఇంకేం చెప్పలేదా అన్నాను. చెప్పాడు. రాజు పెళ్లి వచ్చే నెల స్థిరమైందని చెప్పాడు. నాన్నగారు, ఎంతో గారంగా పిలిచాను. ఆయన ఏమిటన్నట్టు చూశారు నా వైపు. రాజుకి కాబోయే ఆ మొగుణ్ణి నేను చూశాను. ఏం బాగుండడు, అచ్చం కోతిలా ఉంటాడు. మనుషుల్లో కొంతమంది కంటే ఆ కోతులే చాలా నయం మీనా. అవుననుకోండి, రూపంలో సామాన్యమైతే పర్వాలేదు, కానీ స్వభావంలో కూడా మరకట చేష్టలు ప్రదర్శించే మనుషులతో జీవితాంతం గడపటం కష్టం కదండి. రాజుని నేను ఈ పెళ్లికి ఎదురు తిరగమని ప్రోత్సహించాను. ఏంటి? అవునండి, నాకెందుకో ఆ సంబంధం ఏమాత్రం ఇష్టం లేదు. రాజు ఒప్పుకుంది. కృష్ణకి ఎదురు తిరుగుతానని వాగ్దానం ఇచ్చింది. కాబట్టి ఈ పెళ్లి జరగదు. ఏంటి? నాన్నగారు లేచి నిలబడ్డారు. ఆయన ముఖం ఎర్రబడింది. కళ్ళు అగ్నిగోళాల్లా మెరిశాయి. ఉగ్రమూర్తిలా ఉన్న ఆయన రూపం చూసి తెల్లబోయిన నేను అప్రయత్నంగా ఒక అడుగు వెనక్కి వేశాను. నాన్నగారికి ఎందుకో హఠాత్తుగా ఎప్పుడూ రానంత కోపం వచ్చింది. ఇందులో ఆయన అంత ఆగ్రహించాల్సిన చెడు ఏముందో నాకు అర్థం కాలేదు. రాజుకి ఆ పెళ్లి తప్పించటానికి నేను చేసింది మంచిది కాదా? అది దానికి ఉపకారం చేయటం కాదా? నాన్నగారు కఠినంగా అన్నారు. ఎందుకు చేసావా పని? ఇది తెలిస్తే కృష్ణ మళ్ళీ మనం ముఖం చూస్తాడా? మీ అమ్మ వాళ్లతో సంబంధం లేకుండా చేసింది. నువ్వు వాళ్ళ ముఖాలు చూసే ప్రాప్తం కూడా లేకుండా చేశావన్నమాట. రాజు ఆ పెళ్లి మానేసి ఏం చేస్తుందట? నీతో వచ్చి ఇక్కడ ఉంటుందా? నువ్వు ఉద్ధరిస్తావా? లగ్నం పెట్టుకున్న తర్వాత ఆ పెళ్లి ఆగిపోయిందంటే ఆ పల్లెటూళ్ళలో ఆ కుటుంబం ఎంత నవ్వుల పాలవుతుందో నీకు తెలుసా?
నాన్నగారు, నువ్వసలు ఉత్తరాలు రాసే ముందు కనీసం నాతో చెప్పావా? నన్నడిగావా? నిన్నసలు నిమ్మలూరు పంపటం నాది బుద్ధి తక్కువ. వాడెంతో కష్టపడి అన్ని ప్రయత్నాలు చేసుకున్న తర్వాత ఆ పెళ్ళి నీ మూలంగా ఆగిపోయింది. అంటే వాడేం చేస్తాడో తెలుసా? నిన్నేమీ అనడు. మనకి కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉండేలా జాగ్రత్త పడతాడు. నేను వాళ్ళకేం సాయం చేయలేకపోయినా కనీసం కంటితో చూసుకునైనా తృప్తి పడుతున్నాను. చివరికి ఆ యోగం కూడా లేకుండా చేసి పుణ్యం కట్టుకున్నావన్నమాట. కానీ నాన్నగారు, కళ్ళలో గిర్రున తిరగబోతున్న నీళ్ళని బలవంతంగా నిగ్రహించుకోవటానికి పెనుగులాడుతూ అన్నాను. వెళ్ళవతలకి, చాలా గొప్ప పని చేశావు. పెళ్లి జరగదట. ఎందుకు జరగదో నేను చూస్తాను. రాజుకి నేను ఈరోజే ఉత్తరం రాస్తాను. అలాంటి పిచ్చి పిచ్చి వేషాలేం వేయవద్దని, బుద్ధిగా కృష్ణ చెప్పిన మాట విని ఆ ఇంటి పరువు నిలబెట్టమని ఇప్పుడే రాస్తాను. అంతేకాదు, రాజుకి ఇష్టం ఉన్నా లేకపోయినా దాని కాళ్ళు కట్టిపడేసైనా సరే వాడు అన్ని ప్రయత్నాలు చూసుకుంటున్న ఆ లగ్నానికి ఆ 3 ముళ్ళు పడేలా చూడమని కృష్ణకు కూడా రాస్తాను. ఇందులో నేను చేసిన తప్పేముందండి? బిగబట్టిన కంఠంతో అన్నాను. తప్పని అడుగుతున్నావా ఇంకా? అభంశుభం తెలియని దాని మనసులో వెర్రి కోరికలు ఎత్తించటం, అంతులేని ఆశలు కల్పించటం కంటే క్షమించరాని నేరం ఇంకోటి ఉంటుందా? పెళ్లి మానేయమన్నావు నువ్వు. మానేస్తానని చెప్పింది అది. తర్వాత ఏముంది? ఏం చేస్తుందట? దానికి నువ్వేం సాయం చేస్తావుట? దాన్ని తెచ్చి ఇక్కడ ఈ ఇంట్లో అట్టి పెట్టుకోగలవా నువ్వు? లేక దానికి పెళ్లి చేయగలవా? ఏం చేయగలవని వద్దని ఎదురు తిరగమని రాశావు? తర్వాత ఎన్ని బాధలు ఎదురవుతాయో కించితైనా ఆలోచించావా నువ్వు? నేను నోట మాట రాందాన్లా నిలబడి కళ్ళప్పగించి చూడసాగాను. ఇంకా జవాబు చెప్పలేనట్టుగా, ఇంత నిస్సహాయంగా నాకెప్పుడూ అనిపించలేదు. నాన్నగారు కూడా తన కోపాన్ని నిగ్రహించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నట్టు అలాగే నిలబడిపోయారు. సారీ, నేను లేట్ చేసినట్టున్నాను. టైం అయింది కదూ అంటూ సారథి లోపలికి వచ్చాడు. నేను అంతెత్తున ఎగిరిపడిన దానిలా ఉలిక్కిపడి తిరిగి చూశాను. నన్ను చూసి నవ్వుతూ ఏదో అనబోయి సారథి నా ముఖం చూసి కాబోలు ఆగిపోయి నా వైపు, నాన్నగారి వైపు అర్థం కాని వాళ్ళ మార్చి మార్చి చూశాడు. నాన్నగారు, నేను ఇద్దరిలో ఎవరము వెంటనే ఏం మాట్లాడలేదు. క్షమించాలి, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు కదా? అనుమానంగా చూస్తూ వెనక్కి తిరిగి వెళ్ళబోతూ అన్నాడు. నాన్నగారు అప్పటికి తేరుకున్నారు కాబోలు. వెంటనే లేదు లేదు, రారా, మీనా రోజురోజుకి చిన్నపిల్ల అయిపోతుంది. కొంచెం మంకుతనం వదిలించుకోమని కోపడుతున్నాను అంతే. వెడదామా ఇక? టైం చూసుకుంటూ అన్నారు. నాదేం ఆలస్యం లేదు. సారథి కూడా వాచి చూసుకుంటూ జవాబిచ్చాడు. నేను ఇప్పుడే వస్తాను, ఎవరిని ఉద్దేశించకుండా అనేసి నేను గిరుక్కున వెనక్కి తిరిగి సుడిగాల్లో బయటకు పరిగెత్తాను. 10 నిమిషాల అనంతరం నేను నా గదిలో మళ్ళీ ముఖం కడుక్కుని పౌడర్ వేసుకుంటుండగా తాయారమ్మ గదిలోకి తొంగి చూస్తూ, నాన్నగారు, అల్లుడు గారు కారులో కూర్చుని మీకోసం చూస్తున్నారు, టైం అయిపోతుందట అంటూ హెచ్చరించి వెళ్ళింది. నేను బ్యాగ్ తీసుకుని హై హీల్స్ శబ్దమయ్యేలా పరిగెత్తుకుంటూ వచ్చాను. నాన్నగారు అప్పటికే డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఉన్నారు. సారథి నా కోసం వేచి చూస్తున్నట్టుగా వెనక డోర్ దగ్గర నిలబడి ఉన్నాడు. నన్ను చూడగానే డోర్ తెరిచి పట్టుకున్నాడు. నేను కారులో ఎక్కి కూర్చుంటున్నప్పుడు అతను క్రీగంట నా వంక పరీక్షగా చూడటం నేను గమనించకపోలేదు. కారు లోపల కూర్చున్నాను. సారథి నా పక్కన తగిలేటంత దగ్గరగా కూర్చున్నాడు. అతనికి ఎడంగా జరిగి దూరంగా కూర్చోవాలనిపించింది. కానీ సభ్యతగా ఉండదని ఊరుకున్నాను. మేం వెళ్లేసరికి అమ్మ బయటే నిలబడి ఉంది. ఆ సమయంలో ఆవిడ్ని చూస్తే అసలు ఈవిడ అంత కష్టపడే మనిషేనా అనే అనుమానం వస్తుంది. అంత హుషారుగా, ఉత్సాహంగా, చురుగ్గా ఉంది. అప్పటికే కొంతమంది అతిథులు వచ్చారు. నాన్నగారు, అమ్మ కలిసి సారథిని తమకు కాబోయే అల్లుడుగా వాళ్ళకి పరిచయం చేశారు. వాళ్లలో ఒకళ్ళిద్దరు ఆడవాళ్లు నా దగ్గరికి వచ్చి బొమ్మల మాట పలుకు లేకుండా నిలబడి నా చెవిలో రహస్యంగా యు ఆర్ లక్కీ అని ఒకరు, కంగ్రాచ్యులేషన్స్ అని ఇంకొకరు ఏవేవో అన్నారు. మామూలుగా అయితే చక్కటి చిరునవ్వు విసిరో లేక సిగ్గు నటిస్తూనో థ్యాంక్స్ అనాలి. నేను ఆ రెండూ చేయలేదు. వాళ్ళు చెప్పేవి నాకేం సంబంధించినట్టుగా ముఖం పెట్టి నిలబడ్డాను. ప్రోగ్రాం మొదలైంది. అమ్మ ప్రారంభంలో అతిథుల్ని ఆహ్వానిస్తూ సభ్య సమాజంలో స్త్రీ, ఆమెకున్న విలువ, ఉండాల్సిన హక్కులు, అధికారాల గురించి దాదాపు 30 గంట సేపు అవిరామంగా తడుముకోకుండా ఉపన్యాసం ఇచ్చింది. స్టేజీకి ఎదురుగా ముందు వరుసలో ఉన్న సోఫాలో నాన్నగారికి, సారథికి మధ్య కూర్చుని ఉన్న నేను అమ్మ ఉపన్యాసాన్ని అంత శ్రద్ధగా వినలేదు. హాలు మారుమోగిపోయేట్లు మోగుతున్న కరతాళ ధ్వనుల్ని బట్టి ఉపన్యాసం అయిపోయిందని గుర్తించాను. తర్వాత ఏదో నివేదిక చదవటం మొదలుపెట్టారు. అందులో అక్కడ చేసిన ఘనకార్యాలు, ఆదాయం, ఖర్చు అన్నీ ఉన్నాయి. విసుగ్గా ముఖం పెట్టి కూర్చున్న నాకు ఏ క్షణంలో ఇక్కడి నుండి బయటపడతానా అని అనిపించసాగింది. నా ఆంతర్యం దెబ్బతిన్నట్టుగా, ముడుచుకుపోయినట్టుగా ఉంది. వాలంటీర్స్గా తిరుగుతున్న ఒకరిద్దరు ఆడపిల్లలు నా వైపు ఈర్ష్యగా చూడడం నేను గమనించకపోలేదు. కానీ వాళ్ళకేం తెలుసు, నేను ఏకాంతం కోసం తప్పిస్తూ ముళ్ల మీద కూర్చున్నట్టు కూర్చున్నానని. ఆ రాత్రి మేం ఇంటికి వచ్చేసరికి చాలా పొద్దుపోయింది.
ఇంట్లో అడుగు పెడుతూనే నేను అందరికీ త్వరగా గుడ్ నైట్ చెప్పేసి నా గది వైపు వచ్చేశాను. రేపే కృష్ణాని కలుసుకోవాలి. సారథి ఉన్నాడు ఎలా? ఇప్పుడు ఇక ఈ విషయంలో నాన్నగారు నాకేమాత్రం సాయం చేయరు అని తేలిపోయింది. బట్టలు మార్చుకుని మంచం మీద పడుకున్న నాకు చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. మాటిమాటికి నాన్నగారి మాటలే చెవుల్లో గింగురుమంటున్నాయి. పెళ్లి మానేసి ఏం చేస్తుందట? దానికి నువ్వేం సాయం చేస్తావుట? దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ ఇంట్లో అట్టపెట్టుకోగలవా నువ్వు? ఏం చేయగలవని, ఏం చేద్దామని రాశావు? నాన్నగారి కంఠస్వరం కోపంగా, పరుషంగా మాటిమాటికి నన్ను నిలదీసి ప్రశ్నించసాగింది. అవును, నేనేం చేయగలను? క్షణంసేపు నిజమే అనిపించింది. ఆ వెంటనే మళ్ళీ ఏం చేయలేనా నేనేం చేయలేనా అనిపించసాగింది. నాన్నగారి మాటలు నాకు చాలా రోషాన్ని తెప్పిస్తున్నాయి. అప్రయత్నంగా ఒక మంచి ఉద్దేశంతో స్నేహపూర్వకంగా రాజు హితం కోరి నేను చేసిన పని నా జీవితానికే సవాలై కూర్చుంది. ఏం చేయలేనా? చూస్తాను. నాన్నగారు కూడా అనుకుంటున్నట్టు అమాయకురాల్ని, అసమర్థురాల్ని కానని నిరూపిస్తాను. ముందుగా వీళ్లలో ఎవరికీ ఏమీ చెప్పను నేను. ముందు కృష్ణాని కలుసుకోవాలి. అతనితో మాట్లాడాలి. అది చాలా ముఖ్యం. దృఢంగా నిశ్చయించుకున్నాను. ఇప్పుడు మన నవలలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. తర్వాత ఏం జరగబోతుందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.